మావాడు బండి కొన్నాడు. ఈడ గట్కేసరికి పోదామన్నా కీసరగుట్టకు పోదామని అంటే ఐత్నా నుంచి కీసరగుట్టకు వచ్చినాము. ఇంకో ఈ మెట్ట మైసమ్మ దేవాలయంకి వచ్చేసినాము. దుర్గమాత గుడి. ఇంత దూరం వచ్చినాము. ఇక్కడికి వస్తే అయ్యగారు లేడు. మా వాళ్ళు అయ్యగారు అయిపోయారు. ఈడ ఇంత దూరం వచ్చి ఈయనే పూజ చేయాలి నా కొత్త బండి కంటే ఇంత దూరం వచ్చినాము. మావాడు అయ్యగారు అయిపోయి ఆని బండి కన్నా పూజ చేసుకుంటో లేదో తెలియదు. ఉంటది కదా మామూలుగా చిన్న గుడి అనుకొని వచ్చిన ఇంత దూరము. కానీ ఇక్కడ పబ్లిక్ అయితే మామూలుగా లేరు. అందరు ఫ్యామిలీతో సహా వచ్చిర్రు వ్యాన్లు కట్టుకొని. చూడండి మా బండి మాత్రం సగం పూజ అయిపోయింది. అయ్యగారికి ఇచ్చిన 150 మొత్తం మేము సేవ్ చేసుకున్నాము. కాదురా బండి ఎంత పడ్డదిరా? బండి ఎంత పడ్డది? 1,30,000. ఈఎంఐ ఉంటది పట్టు మనకు కానీ. డౌన్ పేమెంట్ 20. అది కూడా అప్పు తీసి. ఆల్మోస్ట్ పూజ అయితే దగ్గరకు వచ్చేసింది. కానీ ఈరోజు వైన్స్ బంద్ అంటారు. ఏం చేయాలో అర్థం అయితే లేదు. సరే వైన్స్ గురించి తర్వాత. మావాడైతే దేవదాతకు పోయిండు. మావాడు ఏం మొక్కుంటున్నావు మరి? ఇట్లా కొంచెం ముందుకు రా, స్ట్రైట్ గా రా. నిమ్మకాయ రైట్. ఇలా గ్రహణం అయినా వద్దు కావాలి, ఇలా మంచి రోజు అమాస అని వచ్చిండు మావాడు. రైట్ ఇట్లా రా. ఎట్లా ఇంకా పోతుందా బండి? ఇంకా పోవచ్చా? మావాడు కొబ్బరికాయ మర్చిపోయిండు. మేము 35 తెచ్చుకుంటే ఆడు 50 రూపాయలు పెట్టి కొడుతుండు కొబ్బరికాయ. ఈ సంవత్సరం దబ్బున పెళ్లి కావాలని మొక్కుతున్నాడు. అంతేగా, ఈ సంవత్సరం పెళ్లి కావాలనేగా. లేకున్నా మావాడు 100 రూపాయలు పెడుతుంది దేవత దగ్గర.